విజయవాడను వరద విపత్తు నుంచి సురక్షితంగా బయటకు తీసుకురావాలన్న తపనతో ప్రభుత్వం పనిచేస్తుంటే వైసీపీ విష ప్రచారం చేస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆక్షేపించారు. విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు 4 గోడలకే పరిమితమయ్యే వ్యక్తి కాదని ఆయనకు గుర్తు చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ఎలాంటి అడ్డు లేకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని, ముంపునకు కారణమైన వాటిపై చర్యలు తప్పక తీసుకుంటామన్నారు. కొంతమంది అధికారులు ఇంకా మొద్దు నిద్రలో ఉన్నారని, వారు ఆ ధోరణి వీడాలని హెచ్చరించారు. అతలాకుతలైనటువంటి పరిస్థితుల్లో మీరందరూ చూశారు. 4 గోడల మధ్యనే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో వెళ్ళి బాధితులందరినీ పరామర్శించి కలెక్టర్ ఆఫీసులోనే ఉండి సుమారు 2 రోజులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సహాయ చర్యలు తీసుకుంటున్నారన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేక్ ప్రచారం చేస్తూ ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలను పక్కన పెట్టి ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళిందని చెప్పేసి వారొక ఫేక్ ప్రచారం తీసుకెళ్తున్నారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వాతావరణ శాఖ అంటే 29వ తారీఖునే వాళ్ళు హెచ్చరించిన వెంటనే 29వ తారీఖునే అందరు కలెక్టర్స్తో, ముఖ్యంగా కలెక్టర్స్ అందరితో అక్కడ వారు మీటింగ్ తీసుకొని విపత్తుకు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా వారు ఆ రోజే ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా కేవలం ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వారికి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కల్పించాలని చెప్పి ఒక అకౌంట్ ఓపెన్ చేసి TR27 అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా కలెక్టర్స్ అందరూ కూడా ఆర్థిక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కలిగిస్తూ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కానీ జనరల్ గా ముఖ్యమంత్రులు కొంతమంది జగన్ ఫేక్ జగన్ లాంటి ముఖ్యమంత్రులు ఏం చేస్తుంటారంటే ఆదేశాలు జారీ చేస్తుంటారు, కానీ కావాల్సినటువంటి నిధులు ఇవ్వరు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో పాటు వారికి నిధులు కూడా సమకూర్చడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా సహాయ చర్యల్లో భాగంగా 110 అక్కడికి ఎందుకంటే నీటిలో మునిగి ముంపు గురైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కనుక వారు చేరుకోవడానికి కోసం 110 బోట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే టెర్రస్ లో చిక్కుపోయినటువంటి వారిని 6 హెలికాప్టర్స్ ద్వారా స్టాండ్ బై పెట్టి వాళ్ళు కూడా సహాయ చర్యలు తీసుకునేటట్టుగా వాళ్ళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా NDRF టీములు తేవడం జరిగింది. సుమారు 10 బృందాలు తేవడం జరిగింది. ఇన్ని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇలాగా ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరికలు వీళ్ళు వాళ్ళు పట్టించుకోలేదని చెప్పడం చాలా దారుణం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా విశాఖపట్నం ప్రాంతంలో ఉదూదు వచ్చినప్పుడు కూడా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సుమారు 1 వారం రోజులు ఆయన కలెక్టర్ ఆఫీస్లోనే బస్సులోనే ఉండి చర్యలు తీసుకున్నటువంటి విషయం మర్చిపోయారు చాలా జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఎప్పుడైనా సరే ఒక క్రైసిస్ వస్తే దాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా దాన్ని ఆ క్రైసిస్ని ఆపర్చునిటీగా మలుచుకొని ఒక ఆదర్శంగా తీసుకెళ్ళగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అన్న సంగతి గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఈరోజు ఆ ముంపుకు గురి కావడానికి ప్రధానమైన కారణం వైసీపీ ప్రభుత్వమే. ఎందుకంటే ఆ గుడిమేడ ప్రాంతంలో వీళ్ళు ఇష్టానుసారం ఇసుక తరలించబడతారు. ఇవి అక్కడ పెద్ద గాతలా తయారయ్యి నీరు చేరుకొని ఇంతవరకు కూడా నీరు ఉండిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలే దీనికి కారణం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నీరు నిలిచించుకోవడానికి.